నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవ్వ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో యాత్ర మూవీ 2 సంబంధించిన రివ్యూస్కి వచ్చినవి చిన్న క్వశ్చన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఇది అఫీషియల్గా యాత్ర 2కి కంటిన్యూషన్ అనుకోవచ్చు అండ్ అఫీషియల్గా జగన్ గారి బయోపిక్ లాగానే కన్ఫర్మ్ ఇది బయోపిక్ లాగానే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే జీవా గారు అండ్ మమ్ముట్టి గారిది అయితే యాక్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బై. ఇక్కడ వాళ్ళ యాక్టింగ్ కూడా ఏం చేసినట్టేం లేదు, కరెక్ట్గా డైరెక్ట్ జగన్ లాగానే ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమంటారు ఆ మాట్లాడే విధానం కానీ ఆ స్టైల్ స్మైల్ చేయడం ఇట్లా దండం పెట్టడం కానీ కూడా పర్ఫెక్ట్ చేసారు బై. జీవా గారిని అయితే ఎక్కడ దొరకలేదు, దాంట్లో క్యారెక్టర్ లోపలికి ఇన్వాల్వ్ అయినట్టయితే చూపించారు అన్నమాట. కమింగ్ టు స్టోరీ గురించి అయితే మీకు అందరూ తెలిసిందే బై. జగన్ గారిది లైఫ్ అవుతుందో అది ఇలా చూపించారు. కంప్లీట్గా జగన్ మీద ఫోకస్ అయ్యేటట్టే మూవీ అవుతుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మొత్తం మనకి కాంగ్రెస్ది ఉంటుంది అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఎక్కువ ఉంటుంది. మనకి ఇటు తెలంగాణ సైడు ఎక్కువ చూపించారు కేసీఆర్ గురించి కానీ లేకపోతే ఇట్లా దీని గురించి అయితే ఏం చూపించలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఏం చూపించలేరు. అండ్ చాలామంది ఏమంటారు అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నాను, అవి కూడా మీరు చెక్ చేయండి. మూవీలో మనకి షర్మిల గారు కానీ కిరణ్ రెడ్డి గారు కానీ అండ్ మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో రోజా గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కీ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు చూపించలేరు అనమాట. సో కొంచెం పాజిటివ్ సైడ్లో చూపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ చూపించే విధానం బాగుంది, ఎడిటింగ్ కూడా చాలా బాగా చేసారు. అంటే ఒక పర్టికులర్గా పార్టీ లీడరు ఒక పొలిటీషియన్ కంటే కూడా మూవీ పరంగా అయితే నాకైతే బాగా నచ్చింది. అదొకటి మంచి విషయం చెప్పుకోవాల్సింది. అండ్ ఇది ఎట్లయిపోయిందంటే బయోపిక్ లాగానే అయిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు బై, డీసెంట్గానే ఉంది. జగన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో జగన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక కన్నుగా పండుగలాగా అనుకోవచ్చు. అండ్ చాలామంది ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్యాన్స్ అయితే. చాలామంది చెక్ చేసి పబ్లిక్ టాక్ కూడా చెక్ చేయండి ఒకసారి, మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ నా ఒపీనియన్ ఏంది అంటే ఇట్లా యావరేజ్గా ఫ్యామిలీస్ వాళ్ళకి వన్ టైం వాచబుల్ అనమాట బై. సో ఎక్కడ డిస్క్లైమర్ ఏంటంటే బై దీన్ని చూసి ఎలక్షన్లకి చూసుకోకపోవడమే న్యాయం అనిపిస్తుంది నాకు. సో ఎలక్షన్లకి దానికి చాలామంది అంటారు. సో నేను దాని జోలికి అయితే వెళ్తలేరు, పర్లేదు. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను. ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి దానికి కూడా. సో ఎందుకంటే స్పెసిఫిక్గా కొన్ని క్యారెక్టర్స్ని తీసేసాం, కొన్ని క్యారెక్టర్స్ లేవన్నమాట. ఇంకా వాళ్ళు కీ రోల్ ప్లే చేసిరన్నమాట. సో అది అండ్ కొన్ని సీన్స్లో కొన్ని లాజిక్ లేని సీన్స్ కనిపించినాయి అనమాట. సో దానికి అనమాట అవి ఓవరాల్గా మంచిగా ఉంది. అండ్ ఒకవేళ ఇట్లా మీరు చూడాలనుకుంటే మీ థియేటర్స్లో అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి కూడా మూవీ చూడొచ్చు అనమాట అవి. అండ్ అంతే, నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి. మీరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.